తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం దీర్ఘకాలిక ఆశయాలు నెరవేర్చుకోవడానికి గాను కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు కొనసాగిస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇతరుల బరువు బాధ్యతలు కూడా మీరే మోయవలసి వస్తుంది. ఫాస్ట్ ఫుడ్స్ కు ప్రాధాన్యతనిస్తారు. మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. కళా సాహిత్య రంగాలకు సంబంధించిన అంశాలు, రాజకీయపరమైన విషయాల వల్ల, కుళ్ళు రాజకీయాల వల్ల మీకు రావాల్సినటువంటి గుర్తింపు నామమాత్రపు ఫలితాలనే సాధించే పరిస్థితిగా గోచరిస్తుంది. పరోపకారం చేసి నిష్కారణమైనటువంటి కొన్ని నిందల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందువలన మంచికి పోతే చెడు ఎదురైందన్న సామెత మీకు గుర్తొస్తుంది. అయినప్పటికీ ఓర్పును కనబరుస్తారు. దేనికైనా సమయం కలిసి రావాలని మిమ్మల్ని మీరే ఓదార్చుకుంటారు. ఆంతరికంగా ధైర్యం చెప్పుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉండటం ఊరట కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు వెన్నుదన్నుగా నిలుస్తారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సాంకేతికపరమైన ఇబ్బందులు, స్వయంకృతాపరాధాలు ఈ వారం పదే పదే మీ పనికి విఘ్నాలు కలిగిస్తాయి. ప్రతి విషయం కూడాను నిదానంగా ఆలోచించి చేయటం చెప్పదగినటువంటి సూచన. ఫైనాన్స్కి సంబంధించిన విషయ వ్యవహారాలని వాయిదా వేయకుండా చెల్లిస్తారు. నిత్యం సర్వరక్షా చూర్ణంతో స్నానం ఆచరించండి. ఈ వృశ్చిక రాశి వారు కూడాను ఈ నెల 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమాన్ని చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.